అమెరికాలో ఓ సంచలనమైనటువంటి నిర్ణయం ఏదైతే డిపోర్టేషన్ అక్రమ చొరబాటుదారుల్ని నేరపూరిత చర్యలు చేసినప్పుడు తిప్పి పంపుతున్నారు కదా. దొంగతనాలు, హత్యలు, అత్యాచారాలు, అటాక్స్ ఇట్లాంటి ఇవే కాకుండా ట్రంప్ కానీ వాళ్ళ టీం ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి, మరొక పాయింట్ అంటే మద్యం తాగిన మత్తులో డ్రైవింగ్ చేసినప్పుడు కూడా అలాంటి కేసులలో ఉన్నటువంటి వాళ్ళని కూడా డిపోర్టేషన్ చేయాలని. దాన్ని అక్కడ అబ్జెక్ట్ చేస్తూ వచ్చింది బైడెన్ పార్టీ. ఇప్పుడు దాని మీద యుఎస్ హౌస్లో జరిగినటువంటి చర్చ సందర్భంగా ఫైనల్గా ఓటింగ్కి సంబంధించి ఎవరినైతే డిపోర్ట్ చేయడానికి డ్రంక్ అండ్ డ్రైవింగ్లో ఉన్నటువంటి వాళ్ళని డిపోర్ట్ చేసే ఇల్లీగల్ వాళ్ళని, ఒరిజినల్ వాళ్ళని కాదు, వాళ్ళకి సంబంధించిన బిల్లు మీద 246 మంది అలా డిపోర్ట్ చేయాల్సిందే అన్నారు. 160 మంది మాత్రమే కంటిన్యూ చేయమన్నారు. దాంతో బిల్లు పాస్ అయ్యి ఇప్పుడు అక్కడ మద్యం మత్తులో డ్రైవింగ్లు చేసి పట్టుబడ్డటువంటి వాళ్ళని తిప్పి పంపేటటువంటి కార్యక్రమం జరుగుతోంది.